హాయ్ ఫ్రెండ్స్, పచ్చి పనసకాయ మా చెట్టుదండి. ఇది కట్ చేసి తొనలన్నీ సపరేట్ చేసేసి పిక్కలు సపరేట్ చేసేసి బాగా వేడి వేడి నీళ్ళల్లో అది తొనలు వేసి ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టొద్దండి. 2 మినిట్స్ తర్వాత తీసేసి ఒక జాలి గిన్నెలో నీళ్ళు పోయేలాగా పెట్టేసి ఆ తర్వాత ఎండలో పెట్టాలి. బాగా డ్రై అయిపోవాలి. ఎండలో బాగా ఎండాక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షాకాలంలో, చలికాలంలో ఎప్పుడైనా సరే మనం కూర చేసుకోవడానికి ఒక అరగంట ముందు వేడివేడి నీళ్ళలో నానబెట్టేసి అరగంట లేదా 15-20 నిమిషాలైనా పర్వాలేదు నానబెట్టేసి కూర చేసుకోవచ్చండి. మనం రెగ్యులర్గా అన్ని కూరగాయలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. లేదంటే మనం నాన్ వెజ్ ఎలా వండుకుంటామో అలా కూడా వండుకోవచ్చు అండి. దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది.